మనకు వెనకాల కనిపించేది కొండపోచమ్మ రిజర్వేర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వారం రోజులు కష్టపడి పనిచేస్తుంటారు. వర్క్ లో టెన్షన్లు ఇంకా వర్క్ ఒత్తిడి చాలా ఉంటాయి. ఇలాంటి అన్ని రిలీఫ్ కోసం మంచి వీకెండ్ స్పాట్ ఒకటి ఉన్నది, అక్కడికి మనం వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి చాలా దగ్గర. ఇప్పుడే మనం గజ్వెల్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాము. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గట్టిగా లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కు మీ రిలేషన్స్ కు షేర్ చేయండి. స్టే ట్యూన్. పోతుంటే చెట్లు, మంచి చెట్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో అన్ని మామిడి తోటలు ఉంటాయి. రోడ్ చాలా బాగుంటది. హైదరాబాద్ నుంచి 49 కిలోమీటర్, గజ్వెల్ నుంచి అయితే జస్ట్ 11 కిలోమీటర్ కొండపోచమ్మ రిజర్వేర్. మంచి వీకెండ్ స్పాట్ ఇది. కరీంనగర్ టు హైదరాబాద్ హైవే. ఈ హైవేలో మనం కొండపోచమ్మ రిజర్వేర్ కి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేది గౌరారం. గౌరారం నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలి మనం. ఇది గౌరారం. గౌరారం నుంచి ఇట్లా లెఫ్ట్ కి వెళ్ళాలి. కొండపోచమ్మ రిజర్వేర్ కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ కట్ట కనిపించేది అదే కొండపోచమ్మ కట్టనే. మనకు ముందుకు మరకొక్కు మండల్ ఉంటది. మరకొక్కు ఊర్ల నుంచి రైట్ కి వెళ్లాల్సి ఉంటది మనం. ఇటు సైడ్ అంతా ఇదంతా మామిడి తోటలు. లెఫ్ట్ సైడ్ కనిపించే ఇదంతా పాములపర్తి ఈతవనం. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ వదిలేసి ఇలాంటి చెట్టు కళ్ళు తాగిరంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒక లుక్ వేయండి. మరొక యువతల నుంచి రైట్ కి తిరిగితే కొండపోచమ్మ లోపల పోయే రోడ్ ఉంటది. సింగిల్ రోడ్. 4 వీలర్స్ వస్తూ పోతూ ఉంటాయి. కొంచెం చూసుకొని వెళ్ళాలి ఈ రోడ్ లో. కొండపోచమ్మ రిజర్వైర్ వచ్చేసాం. మనకు వెనకాల కనిపించేది కొండపోచమ్మ రిజర్వైర్. ఇది కట్టపైకి ఎంట్రీ. కట్టపైకి ఎంట్రీకి టికెట్ అయితే లేదు, కానీ కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ పార్కింగ్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ హోటల్స్, టిఫిన్ సెంటర్ లాంటివి ఏమి ఉండవు. మీరు ఏం తెచ్చుకోవాలన్నా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి. చిప్స్, వాటరే దొరుకుతాయి ఇక్కడ. పైనుంచి చూస్తే వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేచరు, అటు వాటరు, ఇటు ఈ కొండపోచమ్మ రిజర్వాయరు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పార్టు. గోదావరి జలాలను రంగనాయక సాగర్లోకి, రంగనాయక సాగర్ల నుంచి మల్లన్న సాగర్లోకి, మల్లన్న సాగర్ల నుంచి ఈ కొండపోచమ్మ రిజర్వాయర్లోకి లిఫ్టింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్కు మరియు పంట పొలాలకు సరఫరా అవుతుంది. ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటుంది. పారామోటార్ రైడింగ్ ఉంటుంది. ఈ పారామోటార్ రైడింగ్ 5 నిమిషాలకు 3000, 10 నిమిషాలకు 4000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దసరా సెలవులప్పుడు హైదరాబాద్, ముషిరాబాద్ నుంచి వచ్చిన పిల్లలు నీళ్లలో ఈత కొట్టడానికి వచ్చి చనిపోయారు కదా, అది అక్కడ కనిపిస్తుందా? అక్కడ వరకు అప్పుడు వాటర్ ఉండే దసరా అప్పుడు. ఇప్పుడు తగ్గిపోయినాయి వాటర్. ఇప్పుడు ఇక్కడ వరకు తగ్గిపోయినాయి వాటర్. అప్పుడేమో ఆ చెట్ల దగ్గర వరకు ఉంటుండే వాటర్. ఆ ఎక్కడైతే కలర్ షేడ్ అయిందో అక్కడ నుంచి కింది వరకు అంత వాటర్ తగ్గిపోయినాయి. రిజర్వాయర్. ఇక్కడ రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఉండవు. ప్రైవేట్ వెహికల్సే మాట్లాడుకోవాలి. గౌరారం నుంచి ఆటోలు ఏవైనా ఉంటాయి, ఆటోలు మాట్లాడుకొని రావాలి. ఇక్కడ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అసలు ఉండవు. అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వాటర్ వస్తాయి. మల్లన్న సాగర్ నుంచి దీంట్లోకి వాటర్ వస్తాయి. ఆ ఎదురుగా మనకు బ్రిడ్జ్ లాగా కనిపించేదే పంప్ హౌస్. ఈ పంప్ హౌస్ బయటకు ఉంటుంది. ఈ పంప్ హౌస్ నుంచి బయట కాలువల ద్వారా ఇట్లా బయటికి వాటర్ వెళ్ళిపోతాయి.
సన్సెట్ అవుతుంది. సన్సెట్ టైంలో ఆ సూర్యకిరణాలు లెజర్ షోలా నీటిలో పడడం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ విజువల్స్ ఒకసారి ఎంజాయ్ చేయండి. వీడియో చూశారు కదా, వీడియో ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇక్కడికి ఎక్కువ చాలా మంది విజిటర్స్ చూడడానికి ఈవినింగ్ వస్తుంటారు. మీరు కూడా ఈవినింగ్ వచ్చే ప్రయత్నం చేయండి. మీరు మార్నింగ్ రావాలనుకుంటే పొద్దున హైదరాబాద్ నుంచి వచ్చారనుకో, ఫస్ట్ వర్గల్ సరస్వతి టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు. కింద డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ కూడా లింక్ ఇస్తా. ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కు, మీ రిలేషన్స్ కు అందరికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ జై హింద్.